ఆధారం సీరియల్ 2200 ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. నా దగ్గరకు ఐ లవ్ యూ చెప్పి నువ్వే కావాలని ఎంతో ఆరాటపడ్డావు. అసలు ఎందుకు అలా ప్రవర్తించావు? నువ్వేమైనా డ్రగ్స్ కి అలవాటు పడ్డావా? అమ్మా, పెళ్ళైన కొత్తలో ఆషాఢమాసం వస్తే అత్తగారి గడప కోడలు తొక్కకూడదు, కోడలి గడప అత్త తొక్కకూడదు. ఎలాగూ ఆషాఢమాసం వచ్చేసింది, ఇంకా అమూల్యం నువ్వు వాళ్ళ పుట్టింటికి పంపేయాలి. ఈ ఆషాఢమాసం పూర్తయ్యే వరకు నువ్వు అమూల్య ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. ఈ ఆషాఢమాసం అంతా అమూల్య వాళ్ళ పుట్టింట్లోనే. ఇంకా అదెలా కుదురుతుంది? నేను వెంటనే పంతులు గారిని పిలిపించి మాట్లాడతాను. హలో పంతులు గారు. అమ్మా నమస్కారం. ఏంటి అర్జెంటుగా రమ్మని పిలిచారు? కూర్చోండి. అలాగేనమ్మా. పంతులు గారు, నా కూతురు ఆషాఢమాసంలో కోడల్ని పంపాలి అంటుంది. ఇప్పుడు నా కోడల్ని పంపాల పంతులు గారు? అవునమ్మా, ఆషాఢమాసం ఆచారాల గురించి మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? అంటే దీనికి వేరే మార్గమే లేదా పంతులు గారు? లేదమ్మా, ఇలాంటి విషయాలు మనం తప్పకుండా ఆచారాలు పాటించాలి. మీరేం బాధపడకండి అత్తయ్య గారు, నేను వెళ్ళిన 4 రోజులే కదా ఉంటాను. 4 రోజులుంటావో లేదా శాశ్వతంగా అక్కడే నాలాగా పుట్టింట్లో సెటిల్ అవుతావో. ఏయ్ త్రిపుర, ఏంటా మాటలు? అందుకే నువ్వు వస్తానంటేనే నాకు భయమేస్తుంది. ఎప్పుడు ఇలాగే వంకర మాటలు మాట్లాడతావు? ముందెక్కడి నుంచి పో. సరేలే, వెళ్తాను. అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడద్దని చెప్తున్నానా? ఆషాఢమాసం ఎంత? 4 రోజులే కదా. సరేనమ్మా, ఎల్లుండి సాంప్రదాయబద్ధంగా పూజ చేసి మీ కోడల్ని పంపిద్దాం. సరే పంతులు గారు. ఇక నేను బయలుదేరతానమ్మా. సరే. అమ్మా అమూల్య, ఇదిగో ఫ్రెండు, పార్థు గారికి నేను దూరంగా వెళ్ళిపోవడానికి ఆషాఢమాసం రూపంలో నాకు మంచి అవకాశం వచ్చింది కదా. ఏంటి ఫ్రెండు అలా బుస కొడుతున్నావు? మేమిద్దరం విడిపోవడం నీకు ఇష్టం లేదా? తప్పు ఫ్రెండు, ఆయన మనకి కూర్చోడానికి చోటిచ్చాడు కదా అని మనం కాళ్ళు చాపుకుని కూర్చోకూడదు. ఆయన మనకిచ్చిన గౌరవాన్ని మనం కూడా నిలబెట్టుకోవాలి. నేను వెళ్ళిపోవాలి ఫ్రెండు. ఏంటి ఫ్రెండు, నేనేదో తప్పు మాట్లాడుతున్నట్టు అలా బుసలు కొడుతున్నావు? అర్థం చేసుకో ఫ్రెండు, అసలు ఈ ఆషాఢ మాసంలో. అమ్మా అమూల్య, అమ్మో, అత్తయ్య గారు వచ్చేస్తున్నట్టున్నారు. ఇప్పుడెలా? ఏంటమ్మా ఆషాఢమాసం అంటూ ఎవరితోనో మాట్లాడుతున్నావు? అది ఓహో, ఫోన్లో మీ అమ్మా నాన్నతో మాట్లాడుతున్నావా? అవును అత్తయ్య గారు, ఫోన్లో మా అమ్మ నాన్నతోనే మాట్లాడుతున్నాను. ఇదిగో పాలు తీసుకోమ్మా.
ఏంటమ్మా దుప్పటేంటి ఎంత ఎత్తుగా ఉంది? దీని లోపలేముంది? అబ్బే ఏం లేదత్తయ్య గారు, ఏం లేదు. ఏం లేకపోవడమేంటమ్మా? అలా ఎత్తుగా కనపడుతుంటేను. ఉండి చూస్తాను. అత్తయ్య గారు, ఎందుకు తీయద్దు, లోపలేం లేదు, నన్ను నమ్మండి. మరేం పర్లేదమ్మా, తేనివ్వు. తీయద్దు అత్తయ్య గారు, వద్దత్తయ్య గారు. తేనిమ్మా. అది కాదు, ఉండు తీస్తాను. ఓహో, దుప్పటలా కుప్పగా ఉండిపోయిందా? నేనింకా లోపలేదో ఉందనుకున్నాను. సర్లేమ్మా, నువ్వు ఈ పాలు తగి రెస్ట్ తీసుకో. ఫ్రెండు ఎక్కడున్నావు? అత్తయ్య గారు వెళ్ళిపోయారు, నువ్వింకొచ్చేయచ్చు. నీకోసం పాలు కూడా వచ్చాయి ఫ్రెండు, తాగు. తాగు ఫ్రెండు. ఏమైంది ఫ్రెండు? ఫ్రెండ్ ఏంటి ఇంత కోపంగా ఉంది? నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఫ్రెండ్కి ఇష్టం లేదనుకుంటా, అందుకే అలా వెళ్ళిపోయాడు. అయినా నా ఫ్రెండ్ నేను కన్విన్స్ చేస్తాలే. ఏంటి, నిన్నప్పుడు వెళ్ళమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఐశ్వర్య ప్లీజ్, నేను చెప్పేది విను. నీ విషయంలో అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇక్కడి నుంచి నీ విషయంలో నేనేది కలగజేసుకోను. ఇంత ముందు మాదిగానే ఫ్రెండ్స్గా ఉందాం, అంతేగాని నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని మాత్రం అనకు. ప్లీజ్ ఐశ్వర్య, నన్ను నమ్ము. నీ విషయంలో నేను ఇంకే ఎక్స్ట్రాలు చేయను. ఒక ఫ్రెండ్గా నన్ను క్షమించు ఐశ్వర్య. సరే, ఈ ఒక్కసారికి ఫ్రెండ్గా క్షమిస్తున్నాను. ఈసారి ఏ తప్పు చేసినా నేను ఒప్పుకోను. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఉదయ్, నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టిస్తావా? ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను ఐశ్వర్య. ఐశ్వర్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పినా నేను ఇక్కడే ఎందుకున్నానో తెలుసా? పగలొకలా రాత్రొకలా ప్రవర్తిస్తున్నావు అంటే నీకు తెలియకుండానే నీకేదో అయ్యింది. అదేంటో కనుక్కొని నిన్ను మామూలు మనుషుని చేయడానికే ఇక్కడ ఉన్నాను. ఐశ్వర్య, ఇదిగో ఐశ్వర్య. ఏంటి, నువ్వు తెచ్చుకోలేదేంటి? నీ ఒక్కదానికి పెట్టాను. భలే వాడివే ఉదయ్. ఫ్రెండ్స్ అన్నాక అన్ని షేర్ చేసుకోవాలి. మనిద్దరం ఇప్పుడు ఈ కాఫీని షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.
ఏంటమూల్య అటు ఇటు తెగ తిరిగేస్తున్నా? మీకోసమే పార్థు గారు వెయిట్ చేస్తున్నాను. ఎందుకు? ఏం లేదు, రేపు నేను వెళ్ళిపోతున్నాను కదండి. అత్తయ్య గారి మనసు నొప్పించకుండా ఆషాఢమాసం రూపంలో మనకు అవకాశం వచ్చింది. పెళ్లైన మొదటి సంవత్సరంలో వచ్చే ఆషాఢమాసంలో అత్తగారు కోడలు ఒకరి మొహం ఒకరు చూసుకోకూడదటండి. అత్తగారి గడప కోడలు దాటకూడదు, కోడలి గడప అత్తగారు దాటకూడదు. నేనెలాగో బయటికెళ్ళాలి కాబట్టి ఈ వంకతో నేను బయటికెళ్ళిపోతాను. మీకు ఓకే కదండి పార్థు గారు? మరి ఆ తర్వాత? ఆ తర్వాత ఏముందండి, నేను లేకుండా ఉండడం అత్తయ్య గారికి అలవాటైపోతుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మీరు అత్తయ్య గారికి ఆ విషయం చెప్పేయొచ్చు. అమూల్య, ఇంతకుముందు చూసావుగా, నువ్వు లేకపోయేసరికి అమ్మ చావు అంచుల దాకా వెళ్ళింది. ఇంక మన విషయం చెప్తే ఇంకేమైనా ఉందా? అదేంటండి పార్థు గారు, అప్పుడున్న పరిస్థితులు వేరు, కానీ ఇప్పుడు అలా కాదు కదా. అత్తయ్య గారికి విషయం చెప్పడానికి టైం ఉంది, అలాగే అత్తయ్య గారిని ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంది. నువ్వు చెప్పింది కూడా కాదనలేము. మరైతే నేను ఇంక ఎల్లుండి వెళ్ళిపోతానండి. నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నానని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోతానన్నమాట. ఓకే అమూల్య, అర్థమైంది. ఈ ఆషాఢ మాసంలో మనం విడిపోబోతున్నాం అనమాట, అంతే కదా? అవును. ఇప్పుడే మనం విడాకులకు అప్లై చేసామనుకోండి, ఈ ఆషాఢ మాసంలో మనం విడిపోవచ్చు. విడాకులు అనుకుంటే వడ్డించే విస్తరాకులు అనుకున్నావా? మనం అలా అప్లై చేయగానే ఇలా వచ్చేయడానికి? దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అర్థమైందా? అదేంటి పార్థు గారు, మనిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంది కదా. అవన్నీ మనిద్దరం మాట్లాడుకోవడానికే పనికొస్తాయి గాని చట్టం దృష్టిలో, కోర్టు దృష్టిలో ఇవేవీ పనికిరావు. పైగా మనం ఇలాంటి అగ్రిమెంట్ రాసుకున్నందుకు మన ఇద్దరికి కలిపి చివాట్లు పెడతారు. మరిప్పుడెలా పార్థు గారు? ఎప్పుడెలా చేయాలో నీకన్నీ వివరంగా చెప్తాను. సరే సరే, ఎప్పుడు తిన్నారో ఏంటో, రండి భోజనం రెడీ చేస్తాను. లేదు, ఆఫీస్కి బ్యాంక్ ఆఫీసర్స్ వస్తే వాళ్లతో పాటు బయట డిన్నర్ చేశాను. ఓ అవునా, సర్లేండి. పోనీ పాలైనా తీసుకురానా? పాలొద్దు, ఏమీ వద్దు. సరే, నువ్వు ఇంక పడుకో. నాకు కూడా నిద్ర వస్తుంది, నేను కూడా పడుకుంటాను. అలాగే పార్థు గారు. హలో మేడం. ఏంటి పార్థు గారు? ఈ రోజు నువ్వు బెడ్ మీద పడుకో, నేను నేల మీద పడుకుంటానా? అయ్యో వద్దండి, తప్పు పార్థు గారు. ఇంకో 2 రోజుల్లో మహారాణి గారు ఎలాగో వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ 2 రోజులు మహారాణి గారు బెడ్ మీదే పడుకోవాలి. అది కాదు పార్థు గారు. పడుకుంటావా లేదా? సర్లేండి, పడుకుంటాను. అవునండి పార్థు గారు, ఈ మధ్య నన్ను మెంటల్ అని పిలవడం మానేశారేంటి? ఒక్కసారి మెంటల్ అనండి, నాకు చాలా బాగుంటుంది. అనండి పార్థు గారు. ఏ మెంటల్, పడుకో. అమూల్య, నిద్రపోయావా? అవును పార్థు గారు, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి సరిగా నిద్ర పట్టేదే కాదండి. మనిద్దరం విడిపోతున్నాం కదండి, ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్ గా ఉంది. అందుకే నిద్ర బాగా పట్టేస్తుంది. సరే, నిద్రపో. గుడ్ నైట్ పార్థు గారు. గుడ్ నైట్.
ఆట మొదలైంది, ప్రేమాట మొదలైంది. ఎప్పుడు ఎలా ఎవరి మనసులో ఈ ప్రేమ చిగురిస్తుందో, ఆ జగన్మాత ఆ ప్రేమను ఎలా పుట్టిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ప్రేమలో పడుతున్నాడు పాపం పసివాడు. ప్రేమాయ నమః, ప్రేమాయ నమః. ఐశ్వర్య, సమయానికి వచ్చి నన్ను కాపాడారు. లేదంటే నా బుర్ర బద్దలైపోయేది. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఆ మాతే నాతో ఇలా మిమ్మల్ని ఈ ప్రమాదం నుండి కాపాడేలా చేసింది. థ్యాంక్ గాడ్ బ్రతికిపోయాను. ఇంతకీ మీ పేరు? నగేష్ మేడం. మీరెక్కడుంటారు? పోనీ మీరెక్కడికెళ్లాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. ఎక్కడికెళ్లాలో నాకే తెలియట్లేదు మేడం. అదేంటి? నాకు తెలిసిన ఒక అతను ఉద్యోగం ఉందంటే శ్రీకాకుళం నుండి ఇక్కడికి వచ్చాను మేడం. తీరా ఇక్కడికి వచ్చాక ఉద్యోగం లేదు, నాకు తెలిసిన అతను లేడు. ప్రస్తుతం నా లగేజ్ అంతా రైల్వే స్టేషన్ లాకర్లో లాక్ చేసి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను మేడం. అయ్యో అవునా? ఇంతకీ మీరేం చదువుకున్నారు? తెలుగులో అక్షరాలు రాయడమే గాని పెద్దగా చదువుకుంది ఏమీ లేదు మేడం. ఇంటి పనులు, నా పర్సనల్ పనులు చూసుకోవడానికి నాకెలాగూ కష్టంగా ఉంది. ఇతన్ని నా పర్సనల్ అసిస్టెంట్గా నా దగ్గరే పెట్టుకుంటే బెటరేమో. ఎలాంటి ఉద్యోగం ఇచ్చినా చేస్తారా? ఇల్లు ఊడ్చే ఉద్యోగమైనా చేస్తాను మేడం. అయితే మీరు నా పర్సనల్ అసిస్టెంట్గా ఉంటారా? తప్పకుండా ఉంటాను మేడం. మేడం, నేనెవరినో ఎలాంటి వాడినో పూర్తిగా తెలుసుకోకుండా వెంటనే నన్ను పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకున్నారంటే మీరు చాలా గ్రేట్ మేడం. మీకు నాకు ఏ సంబంధం లేకపోయినా మీకు హాని కలగచ్చని తెలిసి కూడా మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టుకుని మరీ నన్ను కాపాడారు. ఇంతకంటే ఏం కావాలి మీరేంటో తెలుసుకోవడానికి? చాలా థ్యాంక్స్ మేడం. నాకేం కావాల్సి వచ్చినా చేసి పెట్టాలి, ఏం తినాలనిపించినా వండి పెట్టాలి. తప్పకుండా మేడం. మీ పనిని బట్టి మీ సాలరీ ఎంతో డిసైడ్ చేస్తాను. సరే మేడం. కానీ ఒక్క విషయం మేడం, మీరిలా నన్ను మీరు అనకండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సరే నగేష్, వెళ్దాం పద. రండి మేడం. అదేంటి, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా? వచ్చు మేడం. హ. నగేష్ ఒక్క నిమిషం, మా జంబూ కూడా ఫోన్ చేస్తున్నాడు. అలాగే మేడం. హలో, ఆ జంబూ చెప్పు. సరే జంబో, నేను వచ్చి మీట్ అవుతాను. ఓకే నగేష్, బయలుదేరదామా? బయలుదేరదాం మేడం. రండి మేడం. నగేష్, నీ లగేజ్ అంతా రైల్వే స్టేషన్ లాకర్లో ఉందని చెప్పావు కదా? అవును మేడం.
మనం ఎలాగో అటే వెళ్ళాలి. వెళ్తూ నీ లగేజ్ తీసుకుని వెళ్దాం. అలాగే మేడం. మరైతే నేను ఇంక ఎల్లుండి వెళ్ళిపోతానండి. నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నానని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోతానన్నమాట. ఏదో విడాకుల మ్యాటర్ మాట్లాడాలన్నారు. నా ఫ్రెండ్ పార్థుకి తన వైఫ్ అమూల్యకి. దేవుడి దేవల్ల తొందరగా విడాకులు వచ్చేస్తే బాగుంటుంది. అయితే వీళ్ళిద్దరికి విడాకులు రావడం ఇంపాసిబుల్.